హాయ్ అండి. అల్లు అర్జున్ అయితే సడన్‌గా అయితే ఆహ్, పవన్ కళ్యాణ్ గారి ఇంటికెళ్లారండి. ఎందుకంటే తెలిసిందే, మార్క్ శంకర్ ఏదైతే సింగపూర్‌లో గాయపడ్డాడో ఫైర్ యాక్సిడెంట్‌లో, దాన్ని పరామర్శించడానికి ఎళ్లారు. మనకు తెలిసిందే, పవన్ కళ్యాణ్‌కి, అల్లు అర్జున్‌కి కొంచెం గ్యాప్ అయితే వచ్చింది ఆ ఎలక్షన్ టైంలో. మీరు చూసుకుంటే రీసెంట్‌గా ఆయన 'పుష్ప 2' అప్పుడు ఏదైతే కొన్ని ఇన్సిడెంట్ జరిగిందో దాని గురించి ఆయన జైలు పాలు కూడా అయ్యాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా కలవలేదు అతను వచ్చి. ఎందుకంటే నాగబాబు, చిరంజీవి మాత్రమే ఎళ్లి అల్లు అర్జున్‌ని పరామర్శించారు తప్ప మిగతా ఎవరు కూడా పరామర్శించలేదు. పవన్ కళ్యాణ్ గానీ, లేకుంటే రామ్ చరణ్ గానీ, మిగతా ఎవరైతే మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరోలు ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా వెళ్ళలేదు. అలానే చాలా రీసెంట్‌గా జరిగిన కూడా ఆయన బర్త్‌డే కూడా విషెస్ ఏం చెప్పలేదు. రామ్ చరణ్ గానీ ఎవరు గానీ విషెస్ చెప్పలేదు. ఆహ్, మెగా హీరోలు కూడా. ఇదంతా చూస్తే మనకు క్లియర్‌గా పెద్ద గ్యాప్ కనిపిస్తుంది అల్లు అర్జున్ పైన. కానీ ఈరోజు మరి అల్లు అర్జున్ అయితే ఒక చిన్న పిల్లాడికి అలా జరగటంతోటైతే మరి వాళ్ళ దంపతులిద్దరు, స్నేహారెడ్డి అలానే అల్లు అర్జున్ ఇద్దరు కలిసి అయితే వెళ్ళారని తెలుస్తుంది. అక్కడ దాదాపు గంట సేపు మాట్లాడారంట పవన్ కళ్యాణ్ తోటి, వాళ్ళ భార్యతోటి, సతీమణితోటి. మంచి పరిణామం. ఎందుకంటే ఇలాంటి ఆపద కాలంలో ఖచ్చితంగా ఎళ్లి పలకరించాలి. ఆ రోజు కూడా మనం మాట్లాడుకున్నాం. రామ్ చరణ్ ఒక్కసారి ఎళ్ళుంటే బాగుండు అనిపించింది నాకు కూడా ఆ రోజు. పవన్ కళ్యాణ్ కూడా ఎళ్ళొచ్చుంటే బాగుండేది. సరే, పవన్ కళ్యాణ్ అంటే రాజకీయంగా బిజీగా ఉండి ఏదో కారణం చెప్పుండొచ్చు, కానీ రామ్ చరణ్ ఎళ్ళుండాల్సింది. ఎందుకంటే అతను జైలు పాలెళ్ళి అప్పుడు ఎప్పుడైనా అంటే బంధువులు ఎప్పుడుంటారు? ఆపదలో ఉన్నప్పుడే కదా బంధువులు పక్కన ఉండాల్సింది. కష్టకాలంలోనే బంధువులు పక్కన ఉండాలి. అది కొంచెం నాకు అనిపించింది. ఆ రోజు ఎళ్ళుంటే బాగుండు రామ్ చరణ్ అనిపించింది నాకైతే. కానీ అతనైతే వెళ్ళలేదు. సరే, ఈరోజైతే హుందాగా అల్లు అర్జున్ అయితే వెళ్ళడం చూసిన అసలు అరవిందే చెప్పుంటారు ఖచ్చితంగా. అల్లు అర్జున్ కూడా మేబీ ఆయనకి ఆ థాట్ వచ్చిందేమో. సరే, ఏదేమైనప్పటికీ అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళడం అనేది, పవన్ కళ్యాణ్ కుమార్‌ని పరామర్శించడం అనేది చాలా మంచి పరిణామం. ఇలానే వాళ్ళు మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ కలిసి ముందుకెళ్ళాలని కోరుకుందాం. ఎందుకంటే హ్మ్, చాలా తెలిసిందే కదా. అంతకుముందు చాలా సరదాగా ఉండేవాళ్ళు రామ్ చరణ్ వీళ్ళిద్దరూ. ఎవడు సినిమా తీశారు వాళ్ళిద్దరు. ఎవడు సినిమాలో గెస్ట్ అపియరెన్స్ కూడా ఇవ్వడం చూసాం. అల్లు అర్జున్ అయితే మంచిగా ఉంటారు చూడటానికి, చాలా మంచి పేరు. మరి వాళ్ళైతే ఇలా గొడవలు పడి ఇలా పక్కకి వెళ్ళడం సేమ్ జస్ట్ ఆ ఎలక్షన్ మూమెంట్ ఒక్కటే తప్ప, వైసీపీ నాయకుడికి ప్రచారం చేయడం తప్ప అది అది కొంచెం ఎక్స్క్యూజ్ చేసింటే బాగుండేది. కానీ ఆ తర్వాత పిఠాపురం కూడా ఎల్లుండి ప్రచారం చేసింటే బాగుండేది. అది చేయలేదు. అక్కడ కూడా అల్లు అర్జున్ తప్పేదం కనిపిస్తుంది. సరే, ఆయన ఏదో సమర్థించుకున్నారు, కానీ దాన్నైతే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. జనసేన గానీ, లేకుంటే రామ్ చరణ్ గానీ. ఎందుకంటే హార్డ్ కోర్ కదా. వాళ్ళ బాబాయ్ అంటే ప్రాణాలు ఇచ్చేస్తాడు రామ్ చరణ్. అలాంటిది వాళ్ళ బాబాయ్‌కి వ్యతిరేకంగా వెళ్ళాడనేది కోపం ఉంటుంది. సరే, ఏదైనప్పటికీ అల్లు అర్జున్ ఈరోజు మార్క్ శంకర్‌ని ఎళ్లి కలిసి, పవన్ కళ్యాణ్ కొడుకుని కలిసి పరామర్శించడం అనేది చాలా మంచి పరిణామం. ఇంకా అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి గొడవలు లేకుండా ఉంటాయేమని అనుకుందాం. ఫ్యూచర్‌లో రామ్ చరణ్ వీళ్ళు కూడా ఏదో ఒక మీటింగ్‌లో కలవాలని కోరుకుందాం.